కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని, దీనిపై కేంద్ర ప్రభుత్వం విచారణ చేయాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు. 2G స్ట్రక్చర్ కోల్ స్కామ్ కంటే కాళేశ్వరం నిర్మాణం పెద్ద స్కామ్ అని ఆరోపించారు. కాళేశ్వరంపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ మార్చి 14వ తేదీన ఉదయం ఢిల్లీలోని జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు ర్యాలీగా వెళ్లాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిర్ణయించిందని షర్మిల చెప్పారు. అసలు నాకు అర్థం కాక అడుగుతా, రీడిజైనింగ్ పేరుతో రాజశేఖర్ రెడ్డి గారు ఏ ప్రాజెక్ట్ అయితే 38,000 కోట్లకు పూర్తి చేస్తానన్నాడో దాని రీడిజైనింగ్ పేరుతో మీరు తొలిత అన్న మాట 80,000 కోట్లకు ఈ కాళేశ్వరాన్ని రీడిజైనింగ్ చేశాము అని. మరి 80,000 కోట్లకు రీడిజైనింగ్ చేసిన ప్రాజెక్టు హఠాత్తుగా 1,20,000 కోట్లకు ఎలా పెరిగింది, ఎందుకు పెరిగింది, ఎవరి కోసం పెరిగింది, ఎవరు పెంచితే పెరిగింది? ఇందులో అవినీతి లేదంటారా? ఎంక్వైరీ జరగాల్సిన అవసరం లేదంటారా? అసలు ఏ ప్యాకేజ్ తీసుకున్నా, కాళేశ్వరం ప్రాజెక్టులో ఏ పనులు తీసుకున్నా, అసలు ఎట్లా కాంట్రాక్ట్లు ఎట్లా అవార్డు చేశారని తీసుకున్నా, లేకపోతే ఆ కాంట్రాక్ట్లలో ఉన్న కాస్టింగ్ పద్ధతి ఏమిటి అని తీసుకున్నా, అన్ని అవకతవకలే, అన్ని అక్రమాలే, అన్ని అవినీతే కనిపిస్తుంది. చిన్న చిన్న ఉదాహరణ లే మ్యాన్కి కూడా అర్థమయ్యేటట్టు, BHEL దగ్గర నుంచి 1,600 కోట్లకు ఎక్విప్మెంట్ కొంటే ఆ ఎక్విప్మెంట్ ఖర్చు అయింది, వీళ్ళు ఖర్చు పెట్టింది అంటే 7,500 కోట్లు ఖర్చు అయినట్టు చూపించారు. ఏ ఎక్విప్మెంట్ అయినా 500 కొంటే 2,500 కోట్ల ఖర్చు చూపించారు. ఎక్స్ అమౌంట్ ఖర్చు పెడితే దానికి 5x కనీసం 4x ఖర్చు చూపించారు. ఇంత భయంకరంగా, ఇంత అసలు కంటికింత స్పష్టంగా కనిపిస్తున్న అవినీతిని ఇంతవరకు ఈ ప్రాజెక్టు మీద ఎందుకు ఎంక్వైరీ జరగలేదు? జరగాల్సిన అవసరం లేదు.